నేను చెప్పే పాయింట్ ఏమిటంటే ముందు ఇంకో స్టోరీ చెప్తాను. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు. వన్ ఇయర్ పాటు ప్రేమించుకున్నారు. ప్రేమించుకున్న తర్వాత అమ్మాయి వచ్చి, శేఖర్ మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, మంచి సంబంధం వచ్చింది, ఒక డాక్టర్ సంబంధం, నేను చేసుకుంటాను అని. అప్పుడు ఈ అబ్బాయి ఏమన్నాడంటే, నిజంగా నాకన్నా డాక్టరే గొప్పవాడు కాబట్టి చేసుకో, నేను త్యాగం చేస్తాను అన్నాడు. అప్పుడు ఈ అమ్మాయి అంది, నేను ఈ మాట చెప్పగానే ఛీ నీచురాలా, ఈ ప్రపంచంలో మన ప్రేమను ఎవరు అడ్డుకుంటారో చూస్తాను అని భుజం పట్టుకుని దగ్గరికి లాగి నా కళలో చూస్తూ ఏ శక్తి మన విడదీయలేదు అంటాం అనుకున్నాను. నీలాంటి నీచుడిని పిరికివాడిని పెళ్లి చేసుకోవాలనుకోవటం నాదే బుద్ధి తక్కువ అని వెళ్ళిపోయింది. ఇదైన 1 ఇయర్కి ఇంకొక ప్రేమలో పడ్డాడు. ఈసారి అమ్మాయి వచ్చి నన్ను ఐఏఎస్ ఆఫీసర్ సంబంధం చూశారు అంది. గట్టిగా లాక్కొని కళ్ళలోకి చూస్తూ ఏ శక్తి మన విడదీయలేదు అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి అంది, ఛీ నీచుడా, నీకన్నా మంచి సంబంధం వస్తే నువ్వు త్యాగం చేయడం మానేసేసి ఐఏఎస్ సంబంధం చెడగొడతావా? నీలాంటి మూర్ఖుణ్ణి, నీలాంటి స్వార్థపరుణ్ణి నేను చూడలేదు అని. ఈ తర్వాత 1 ఇయర్కి ఆ అమ్మాయికి మొదటి అమ్మాయికి పాప పుట్టింది. ఆ పాపను తీసుకొచ్చి నా సంసారం చాలా బాగుంది, ఆ రోజు నువ్వు దగ్గరికి లాక్కొని కళ్ళలోకి చూసి ఏ శక్తి మన విడదీయలేదంటే నేను కరిగిపోయి నేను చేసుకున్నట్టు ఇంత ఆనందం నాకు ఉండేది కాదు కదా అంది. ఈ లోపల ఈ ఐఏఎస్ ఆఫీసరు పెద్ద తాగుబోతూ ఆల్రెడీ మ్యారీడ్ అని తెలిసింది. అప్పుడు ఈ అమ్మాయి వచ్చింది, ఆ రోజు నువ్వు భుజం పట్టుకుని లాక్కున్నప్పుడు నిన్ను చేసుకుంటే నా జీవితం బాగుండేది కదా, ఇప్పుడు అనవసరంగా వాణి చేసుకున్నాను అని ఏడ్చింది. దీన్ని బట్టి ఏమర్థమైంది? మనం చేస్తున్న పని అవతలకు లాభం కలిగితే వాళ్ళు మనం మెచ్చుకుంటారు, వాళ్ళకి నష్టం కలిగితే మనం తిడతారు. ఇప్పుడు కలిగిన లాభం రేపు నష్టమైనా తిడతారు, ఇప్పుడు జరిగిన నష్టం రేపు లాభం అయితే మెచ్చుకుంటారు. సో మన జీవితం మనమే బతకాలి, ఇంకొకరికి హాని చేయకుండా, మనకి నష్టం జరగకుండా మన జీవితం మనం బతకటమే మానవ సంబంధాలకి మొట్టమొదటి మెట్టు. అలా బతికిన రోజు పెళుసు ఊడిపోయినట్టు మనకు అనవసరమైన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. టైం మేనేజ్మెంట్తో నిజాయితీగా నీ బతుకు నువ్వు బతుకుతూ ఉంటే నీ ప్రవర్తన విధానం నచ్చిన వాళ్ళు మాత్రమే నీతో స్నేహం చేస్తారు. అదే నిజమైన స్నేహం, అదే నిజమైన మానవ సంబంధం. విజయానికి చివరి మెట్టు